వెల్కమ్ టు విఆర్క్ ఇన్ఫర్మేషన్ బులెట్. ఈ రోజున లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ప్రొవైడ్ చేసే జీవన్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం. ఈ పాలసీకి మనం రిజిస్టర్ అవ్వాలంటే మినిమం ఏజ్ షుడ్ బి 8 ఇయర్స్. తక్కువలో తక్కువ మన 8 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అండ్ ఈ పాలసీకి 3 టర్మ్స్ ఉన్నాయి. అంటే మనం ఈ పాలసీ ప్లాన్ ని 16 ఇయర్స్ కానీ లేదా 21 ఇయర్స్ కానీ లేకపోతే 25 ఇయర్స్ కానీ మనం ఈ ప్లాన్ ని తీసుకోవచ్చు. ఎంత ఏజ్ వరకు కూడా ఇది ఎలిజిబుల్ అవుతుందంటే ఎవరైతే 16 ఇయర్స్ కి ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి 59 ఇయర్స్ వరకు మాత్రమే ఈ ప్లాన్ ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైతే 21 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకుంటారో వాళ్ళకి 54 ఇయర్స్ వరకు మాత్రమే ఈ ప్లాన్ ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైతే 25 ఇయర్స్ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి 50 ఇయర్స్ లోపల తీసుకోవాలి. అంటే ఎవరైతే 25 ఇయర్స్ పాలసీ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళ మాక్సిమం ఏజ్ వచ్చి 50 ఇయర్స్ లోపలనే తీసుకోవాలి. అలాగే ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 ఇయర్స్. దీని ద్వారా మనం ఎంత ఎంత ఈ పాలసీలో మనం సేవ్ చేసుకోవచ్చు అంటే కనుక, లేకపోతే ఎంత మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటే కనుక 2 lakhs వరకు కూడా మనం దీంట్లో ఈ పాలసీలో మనం పెట్టుకోవచ్చు. మనం దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఈ పాలసీ ఒక 25 ఇయర్స్ పాలసీ. అంటే నేను మాక్సిమం పాలసీ టర్మ్ గురించి చెప్తున్నాను. ఇది ఒక మాక్సిమం 25 ఇయర్స్ ప్లాన్. ఈ 25 ఇయర్స్ ఎవరైతే ప్లాన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒక 16 ఇయర్స్ ప్రీమియం కడితే సరిపోతుంది. అంటే 20 సంవత్సరాలకు గాను మీరు కేవలం 16 సంవత్సరాలు కడితే సరిపోతుంది. ప్రతి సంవత్సరం కేవలం 9,485 రూపాయలు తక్కువలో తక్కువ మీరు ఈ ప్రీమియం చెల్లించుకుంటే కనుక 16 ఇంటూ 4,985 రూపాయలు మీరు 16 సంవత్సరాల పాటు చెల్లిస్తే మొత్తం 16 సంవత్సరాలకు గాను 1,51,760 రూపాయలు మీరు ప్రీమియం చెల్లించిన వారు అవుతారు. ఇంతే అమౌంట్ కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ మేము సేవ్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. మినిమం ఈ అమౌంట్ కాకుండా మీరు ఇంకా మాక్సిమం అమౌంట్ మినిమం ఈ అమౌంట్ దగ్గర నుంచి మీరు ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ కి ఖచ్చితంగా మీకు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఖచ్చితంగా రావాలంటే కనీసం మినిమం టు మినిమం 3 ఇయర్స్ పాలసీ టర్మ్ అయినా మీరు పే చేసి ఉండాలి, ఎటువంటి డ్యూస్ లేకుండా. దీని ద్వారా ఇది తీసుకుంటాం కానీ అంతా బాగుంది, దీనివల్ల మాకేం లాభం అని అడుగుతూ ఉంటారు. కాబట్టి దీనికి వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. బెనిఫిట్స్ అదే లోన్ ఫెసిలిటీ. మీరు దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా మీకైనా లోన్ కావాలంటే లోన్ కూడా ఈ ఇన్సూరెన్స్ వల్ల మీకు ప్రొవైడ్ చేస్తుంది ప్లాన్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్, మొత్తం మీ జీవితానికి ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 2 lakhs వరకు కూడా కవర్ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా మరణించిన వస్తే కనుక మీకు 2 లక్షల రూపాయలు మీకు మీ కుటుంబానికి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. అలాగే అదే కాకుండా యాక్సిడెంటల్ డెత్ అంటే ఏదైనా ప్రమాద ద్వారా చనిపోయినా లేకపోతే డిజేబిలిటీ వచ్చినా కూడా ప్రమాదం వల్ల అంటే అంగవైకల్యం ఏదైనా వచ్చినా కూడా మీకు 2 లక్షల రూపాయలు మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ ద్వారా పర్మనెంట్ డిజేబిలిటీ కనుక అంటే కదలలేని స్థితిలో ఏమైనా ఉంటే కనుక డిజేబిలిటీ బెనిఫిట్ అంటే ఈ ప్రతి నెల 1,667 రూపాయలు ప్రతి మంత్ మీకు మీ అకౌంట్ లోకి పేబుల్ అవుతుంది. ఇవేనా ఇంకేమైనా ఉందా అంటే ట్యాక్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా ఎంత అంటే 47,200 రూపాయలు ట్యాక్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా మీకు ఇంకా అర్థం అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 22 ఇయర్స్ దగ్గర తన ప్లాన్ ని స్టార్ట్ చేశాడు. ఈయన ఒక పర్సన్ 22 ఇయర్స్ దగ్గర ప్లాన్ స్టార్ట్ చేశారు. అలా తను 16 సంవత్సరాలు 16 ఇయర్స్ ఈ ప్లాన్ ని ప్రతి సంవత్సరం కూడా 9,600
రూ. 93 అంటే మినిమం ఈ ఇయర్లీ కూడా 16 సంవత్సరాల పాటు ఈయన పే చేశారు. అలా పే చేసిన తర్వాత ఈయనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్. అది ఎంతవరకు వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్? 2,00,000 నుంచి 5,25,000 వరకు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలాగే కాకుండా మీకు ఈ పాలసీ తీసుకున్న 25 ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ మొత్తం కూడా మీ అన్ని బోనస్లు అన్ని కలుపుకొని మీకు చేతికొచ్చే అమౌంట్ 5,25,000 రూపాయలు. ఇదిగోండి చూసారా? ఇక్కడ మనం ఏజ్ 22 దగ్గర స్టార్ట్ చేసాం. ఒక 16 సంవత్సరాలు కనుక మీరు ప్రీమియం ప్రతి సంవత్సరం కనుక కట్టుకుంటే నార్మల్ కవరేజ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు యాక్సిడెంటల్ కవరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లోన్ కూడా మీకు ఎప్పుడైనా లోన్ కావాలంటే కూడా లోన్ అమౌంట్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. మీకు టోటల్‌గా లాస్ట్‌కి మీకు ఎంత వస్తుంది అంటే ఈ పాలసీ వల్ల 25 ఇయర్స్ అయినప్పటికి 5,25,000 అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది. ఇది చూసారా? మీకు సమ్ అస్యూర్డ్ అంటే మీరు అమౌంట్ ఇంత అమౌంట్ మీరు దగ్గరగా మీరు అమౌంట్ వేసిన అమౌంట్ ఇంత మీరు ప్రీమియం కట్టిన అమౌంట్ ఇదైతే దానికి బోనస్ యాడ్ అవుతుంది. బోనస్ 2,35,000 యాడ్ అవుతుంది. దానికి మళ్ళీ అడిషనల్ బోనస్ కూడా ఇంకో 90,000 యాడ్ అయ్యి మీకు 25 సంవత్సరాల తర్వాత 5,25,000 మీ చేతికైతే వస్తుంది. మీకు ట్యాక్స్ కూడా ఇందాక చెప్పినట్టే ట్యాక్స్ కూడా మీకు దీని ద్వారా సేవ్ అవుతుంది. ఎంత సేవ్ అవుతుంది? 47,200 ఈ ఇన్సూరెన్స్ వల్ల ఈ పాలసీ వల్ల మీకు సేవ్ అవుతుంది. మీకు ఈ ప్లాన్‌లో మరింత సమాచారం కావాలంటే కనుక రవికుమార్ ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నెలమూరు. తన ఈమెయిల్ devasriki16@gmail.com. మొబైల్ నంబర్ 807491604422. ఇంకోసారి చెప్తున్నాను. రవికుమార్ ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నెలమూరు. ఈమెయిల్ అడ్రస్ devasriki16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022. ఈ ప్లాన్సే కాకుండా మీకు నచ్చే ప్లాన్స్ ని సజెస్ట్ చేస్తూ మీకు ఎలాంటి ప్లాన్ సూటబుల్ అవుతుందో అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.